ఆస్తి అడిగిన కొడుకు మాయమయ్యాడు. ఇంట్లో రహస్యం తెలిసిన కూతురు కనిపించకుండా పోయింది. ఒకటా రెండా 5 హత్యలు జరిగాయి. చివరకు ఒక డ్రమ్ముపై ఉన్న చిన్న స్టిక్కర్ 10 ఏళ్లుగా మూలుగుతున్న కేసును ఎలా పరిష్కరించింది? అది తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఆ ఊరి పేరు వయ్యాంపట్టి. ఆ రోజు 2007 జనవరి 22 ఉదయం 5:30 సమయంలో మెయిన్ రోడ్డుపై ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా పొగ వస్తున్నట్లు ఆయనకు కనిపించింది. అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. విపరీతమైన పొగ రావడం చూసి ఏమైందో తెలుసుకోవడానికి ఆయన దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కారు ఒక గోడను బలంగా ఢీకొట్టింది. ఆ కారు చాలా డ్యామేజీ అయింది. కారులో నుండి మంటలు వస్తున్నాయి. భయపడిపోయిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్లే మిగతా వాళ్ళంతా వాహనాలు ఆపి ఏం జరిగిందా అని ఆసక్తిగా చూస్తున్నారు. కాసేపట్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పైకి చూస్తే ఆ కారు చాలా వేగంగా వచ్చి గోడను గుద్దేసినట్టు కనిపిస్తోంది. ఆ ప్రమాదం వల్లే మంటలు అంటుకున్నాయి. పోలీసులు జనం కలిసి మంటలు ఆర్పారు. లోపల ఎవరైనా ఉన్నారా, వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా అని తెలుసుకోవడానికి పోలీసులు డోర్ తెరిచారు. లోపల 2 శవాలు కనిపించాయి. ఒకరు డ్రైవర్ సీట్లో ఉన్నారు, మరొకరు వెనుక సీట్లో కూర్చుని ఉన్నారు. వారి శరీరాలు ఎక్కువ శాతం కాలిపోయాయి. ఆ డెడ్ బాడీలను పరీక్షల కోసం పంపించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు కారును నిశితంగా పరిశీలించారు. ఇది చూడటానికి రోడ్డు ప్రమాదం లాగే కనిపిస్తోంది, కానీ ఇది నిజంగా ప్రమాదమా కాదా అని నిర్ధారించిన తర్వాతే కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రమాదం జరిగినట్టు నాటకమాడి హత్యలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ కారుకు ప్రమాదం ఎలా జరిగింది, మంటలు ఎలా అంటుకున్నాయని ఫోరెన్సిక్ టీం దర్యాప్తు చేస్తోంది. ఇంకోవైపు పోలీసులు ఆ కార్ నెంబర్ తీసుకుని అది ఎవరి వాహనమో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ కారు తిరుచికి చెందిన దురైరాజ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిదని తెలిసింది. వెంటనే వారు ఆయన ఇంటికి ఫోన్ చేశారు. ఇంట్లో వాళ్ళు ఫోన్ తీశారు. ఏమండి, మీ కారు ప్రమాదానికి గురైంది, మీరు వెంటనే ఫలానా చోటుకు రావాలని పోలీసులు చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు ఆ మాట వినగానే కంగారు పడ్డారు. మొదట సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రమాదానికి గురైన కారును చూశారు. డ్యామేజీ అయిన కారు తమదేనని చెప్పారు. ఈ దురైరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాడు. డ్రైవర్ శక్తివేల్ ఆ కారును నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో దురైరాజ్, శక్తివేల్ ఇద్దరూ చనిపోయి ఉంటారని అంతా అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న ఆ 2 శవాలను దురైరాజు కుటుంబ సభ్యులు గుర్తుపడుతున్నారు. ఆ శవాలను చూడగానే వారు బిగ్గరగా ఏడ్చారు. ఈ ప్రమాదంలో చనిపోయింది దురైరాజేనని, ఆయన పక్కన ఉన్నది డ్రైవర్ శక్తివేలేనని ఖరారైంది. ఇప్పుడు మృతులు ఎవరనేది తెలిసిపోయింది. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఆ కారులోకి మంటలు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ టీం దర్యాప్తు చేస్తోంది. రకరకాల పరిశోధనలు చేసిన తర్వాత వారు పోలీసులకు ఒక నివేదికను అందించారు. ఇది ప్రమాదంలా కనిపించడం లేదు. కారులో ప్రమాదం జరిగినప్పుడు పెట్రోల్ లీక్ అయి మంటలు రావడం సహజం, కానీ ఈ మంటలు సహజంగా వచ్చినట్లు మాకు అనిపించట్లేదు. ఎవరో కావాలనే ఈ కారుకు నిప్పు పెట్టారని అన్నారు. అంత నమ్మకంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారని పోలీసులు అడిగారు. సార్, ఈ కారు కాలిన తీరును చూస్తుంటే కారు బయటి భాగంలో మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. లోపలి భాగంలో అంత తీవ్రత లేదు. ఒకవేళ లోపల గనుక తీవ్రంగా మంటలు వచ్చి ఉంటే ఈ 2 శరీరాలు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయేవి. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం, కారు బయట వచ్చిన మంటలు ప్రమాదం వల్ల రేగిన మంటలు కాదు. ఎవరో కావాలనే ఆ మంటలు పెట్టారు. వారు ఎలా పెట్టారంటే మొదట కారుపై పెట్రోల్ పోశారు, ఆ తర్వాత నిప్పు పెట్టారు. ఇప్పుడు ఫోరెన్సిక్ టీం చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ మంటలు యాక్సిడెంట్ కావడం వల్ల పుట్టినవి కాదని తెలిసింది. మరి మరణాలు ఆ మంటల వల్లే జరిగాయా లేదా అనేది కూడా తెలియాలి. ఆ విషయం తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు రావాలి. పోస్ట్ మార్టం చేస్తే ఆ మరణాలు ప్రమాదం వల్ల జరిగాయా లేక వారిని ఎవరైనా హత్య చేశారా అనేది తెలుస్తుంది. సాధారణంగా కొన్ని కేసుల్లో ఏం జరుగుతుందంటే కారు ప్రమాదం జరుగుతుంది, ఆ తర్వాత మంటలు చెలరేగుతాయి. ఆ పొగ వారి ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరాడక చనిపోతారు. ఇలా జరిగితే పోస్ట్ మార్టంలో సులభంగా కనిపెట్టవచ్చు. ఊపిరితిత్తుల్లో కార్బన్ లేదా మసి పదార్థం పేరుకుపోతుంది. దాని ద్వారా మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు. ఇదే కోణంలో దురైరాజ్, శక్తివేల్ శవాలను పరీక్షించారు.
పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏం చెప్పారంటే వీరు కారు ప్రమాదం వల్ల చనిపోలేదు. ఈ ప్రమాదం జరగడానికి ముందే వీరిద్దరిని హత్య చేశారు. వారిని ఎలా చంపారంటే ఒక రాడ్తో తలపై కొట్టారు. ఆ దెబ్బతోనే వీరిద్దరూ చనిపోయారు. ఆ తర్వాత దీన్ని ఒక ప్రమాదంలాగా చూపించడానికి ప్రయత్నించారని అటాప్సీ చేసిన డాక్టర్ చెప్పారు. ఈ 2 నివేదికలను బట్టి చూస్తే పోలీసులకు మరొక అనుమానం కలిగింది. ఈ ఇద్దరు ముందే చనిపోయి ఉంటే కారు అంత వేగంగా వెళ్లి గోడను ఎలా ఢీకొడుతుంది? ఒకవేళ ఎవరైనా లోపల కూర్చుని ఆ కారును వేగంగా నడిపారా? అలా యాక్సిడెంట్ చేసి ఉంటారా అని అనిపించింది. కానీ అలా కారును వేగంగా గోడకు గుద్ది ఉంటే కారు నడిపిన వ్యక్తికి కూడా ప్రమాదం జరిగి ఉండాలి కదా అని పోలీసులు అనుకున్నారు. వారికి కలిగిన ఇంకో అనుమానం ఏంటంటే ఆల్రెడీ డ్రైవింగ్ సీటులో శక్తివేలు కూర్చుని ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఎక్కడ కూర్చుని కారు నడిపి ఉంటాడని పోలీసులు ఆలోచనల్లో పడ్డారు. అప్పుడు ఫోరెన్సిక్ టీం ఒక విషయం చెప్పింది. సార్, ఈ సంఘటన స్థలానికి దగ్గరలోనే ఒక రాయి ఉంది. ఆ రాయికి సంబంధించిన ఒక చిన్న ముక్క డ్రైవర్ సీట్ కింద దొరికింది. మేము దాన్ని చాలా పరిశీలించాం. ఆ రాయిని చూసిన తర్వాత మాకు అసలు ఏం జరిగిందో అర్థమైపోయిందని అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను ముందే హత్య చేసి ఒకరిని డ్రైవర్ సీట్లో మరొకరిని వెనక ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కారును స్టార్ట్ చేశారు. కారును గేరులో వేశాక యాక్సిలేటర్ మీద ఒక పెద్ద రాయిని పెట్టారు. అది అటూ ఇటూ కదలకుండా గట్టిగా కట్టారు. క్లచ్ వదలగానే కారు చాలా వేగంగా ముందుకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టింది. అయితే కారుకు ప్రమాదం జరిగిన తర్వాత తలుపు తెరిచి ఆ రాయిని తీసి బయటకు పారేశారు. యాక్చువల్గా ఇదే జరిగింది. అంటే 2 హత్యలు చేసి వాటిని ప్రమాదంలా చూపించడానికి ప్రయత్నించారని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు తమ విచారణను హత్యకు గురైన దురైరాజు భార్యతో మొదలుపెట్టారు. ఏమ్మా, మీ భర్తను ఎవరో కావాలనే ప్లాన్ చేసి చంపేశారు. ఆయననే కాదు, డ్రైవర్ను కూడా హత్య చేశారు. మీ భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఆయనకు శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదా భూములు కొనడం అమ్మడంలో తగాదాలు ఉన్నాయా? వ్యాపారంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? కుటుంబ గొడవలు ఉన్నాయా? లేదా ఏదైనా వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఉన్నాయా అని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అప్పుడు దురైరాజ్ భార్య ఏం చెప్పిందంటే, సార్, మా వారు చాలా మంచివారు. నాకు తెలిసినంత వరకు మా వారికి ఎలాంటి శత్రువులు లేరని చెప్పింది. కానీ అతని భార్యకు తెలియకుండా దురైరాజ్ జీవితంలో ఏదో ఒక పెద్ద రహస్యం ఉండే ఉంటుందని పోలీసులు భావించారు. ఇంతకీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దురైరాజును ఇంత దారుణంగా హత్య చేసి కారులో పెట్టి ప్రమాదంలో చిత్రీకరించిన ఆ వ్యక్తులు ఎవరు? దురైరాజును ఎందుకు చంపారు? ఈ కేసులో ఇంకా చీకటి కోణాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు మరెన్నో మలుపులతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఇప్పుడు పోలీసులు దురైరాజు గురించి ఆరా తీశారు. ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయనతో కలిసి భూములు కొన్నవారు లేదా అమ్మిన వారు ఎవరని వెతికారు. కానీ ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. అందువల్ల పోలీసులు రూటు మార్చారు. వెంటనే దురైరాజు ఫోన్ రికార్డులను చెక్ చేశారు. అప్పట్లో అంటే 2007లో సెల్ ఫోన్ డేటా రికార్డులను చెక్ చేసే టెక్నాలజీ అంతగా డెవలప్ అవ్వలేదు. నెమ్మదిగా ఆయన కాల్ రికార్డులను సేకరించారు. చివరిగా ఎవరితో మాట్లాడాడో చెక్ చేశారు. 2007 జనవరి 22వ తేదీన తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యాడు. కానీ 21వ తేదీన ఆయన చివరగా కన్నన్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడాడు. ఈ కన్నన్ ఎవరంటే అతను ఒక జ్యోతిష్యుడు. ఆ పేరు వినగానే పోలీసులకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే జ్యోతిష్యుడు కన్నన్ పోలీసులకు ముందే తెలుసు. ఆయన ఆ ఏరియాలో చాలా ఫేమస్. ఈ కన్నన్కు మరియు హత్యకు గురైన దురైరాజుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని ఆయనకు పోలీసులు ఫోన్ చేశారు. అతను ఫోన్ ఎత్తగానే పోలీసులు మాట్లాడుతున్నామని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్, మీకు నా సహాయం ఏమైనా కావాలా? ఏదైనా కేసులో నిందితుడు ఎక్కడున్నాడో జ్యోతిష్యం చూసి చెప్పమంటారా అని చలోక్తి విసిరాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఏమండి, ఒక వ్యక్తిని హత్య చేసి ప్రమాదంలా నాటకమాడారు. చనిపోయిన వ్యక్తి పేరు దురైరాజ్. కానీ అతను చివరగా మీకే ఫోన్ చేశాడు. ఆయన మీకు ఎలా తెలుసు అని పోలీసులు అడిగారు.
అవును సార్, దురైరాజు నాకు చాలా బాగా తెలుసు. ఆయన చనిపోయిన వార్తను నేను పేపర్లో కూడా చూశాను. ఆ వార్త చూసిన తరువాత నాకు చాలా బాధేసింది. నేను చాలా కాలంగా వారి కుటుంబ జ్యోతిష్యుడిగా ఉన్నాను. ఆయన వ్యాపారంలో ఏ పని మొదలుపెట్టినా నన్ను సంప్రదించేవాడు. వ్యాపారం బాగా లేని సమయంలో నాతో పూజలు కూడా చేయించుకునేవాడు. చనిపోవడానికి ముందు కూడా వ్యాపారం నష్టంలో ఉందని నాకు ఫోన్ చేశాడు. నాకు తెలిసిన చాలా విషయాలు ఆయనకు చెప్పాను అని కన్నన్ చెప్పాడు. ఈ జ్యోతిషుడు కన్నన్ చెప్తున్న విషయాలు పోలీసులకు నమ్మదగినవిగానే అనిపించాయి. ఏ కోణంలో ఆలోచించినా డెడ్ ఎండే ఎదురవుతోంది. ఇప్పుడు దురైరాజు కేసును ఇంకే కోణంలో దర్యాప్తు చేయవచ్చు అని పోలీసులు ఆలోచిస్తున్నారు. 2007 సంవత్సరంలో సీసీటీవీ కెమెరాలు అనేవి పెద్దగా లేవు. ఈ కారు ప్రమాదానికి గురైన చోట ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఫోన్ కాల్ డేటా రికార్డుల వల్ల కూడా ఏమీ చేయలేకపోయారు. దురైరాజు గురించి విచారించినప్పటికీ ఆయనకు శత్రువులు ఎవరూ లేరు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు ఒక్కటంటే ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. ఒక దశలో పోలీసులు ఈ కేసును సాల్వ్ చేయకపోవడంతో దీన్ని క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. దాంతో క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. క్రైమ్ బ్రాంచ్ ఏం చేసిందంటే అసలు ఈ హత్యలు ఎప్పుడు జరిగి ఉండవచ్చు అనే టైం లైన్ను లెక్కగట్టింది. అంటే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలీసుల పెట్రోలింగ్ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదాన్ని ఉదయం 5:30కు గుర్తించారు. కాబట్టి 2 నుంచి 5:30 మధ్య కాలంలోనే ఈ హత్యలు జరిగి ఉండాలని పోలీసులు అనుకున్నారు. అలాంటప్పుడు ఈ హత్యలు చేసిన వారికి ఈ ప్రాంతం గురించి చాలా బాగా తెలిసి ఉండాలి. పోలీసుల పెట్రోలింగ్ ఎప్పుడు వస్తుంది, మనం ఏ సమయంలో నేరాన్ని చేయవచ్చు అని హంతకులు చాలా విషయాలు తెలుసుకున్నారు అని పోలీసులు అంచనా వేశారు. అందువల్ల పోలీసులు ఏమని అనుకున్నారంటే తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 5:30 వరకు ఈ ప్రాంతంలో ఎవరున్నారు అనే విషయాన్ని సెల్ ఫోన్ డేటా రికార్డుల ద్వారా చెక్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతానికి దాదాపు 1 కిలోమీటర్ పరిధిలో ఈ 3 గంటల వ్యవధిలో ఎవరెవరు ఉన్నారనే రికార్డును తీస్తే చాలా పెద్ద లిస్టు వచ్చింది. దాంతో సిబిసిఐడి ఆ ఫోన్ నంబర్లను ఒక్కొక్కటిగా చెక్ చేసింది. కానీ దురైరాజుతో నేరుగా లింకు ఉన్న ఫోన్ నంబరు ఒక్కటి కూడా దొరకలేదు. ఇతనే హత్య చేసిన వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పడానికి తగిన లింకు దొరకలేదు. అందువల్ల పోలీసులు ఈ కేసును సాల్వ్ చేయలేకపోయారు. చివరికి సిబిసిఐడి కూడా దీన్ని పరిష్కరించలేకపోయింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. ఒకానొక దశలో దురైరాజ్ శక్తివేలు కేసు కోల్డ్ స్టోరేజీ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు దురైరాజ్ అనే వ్యక్తి హత్య జరిగి దాదాపు 6 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు 2013వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు నవంబర్ 2, 2013 తిరుచికి దగ్గరలోని ఒక గ్రామంలో వింతైన విషయం జరిగింది. ఆ గ్రామం దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్డు నుండి చూస్తే కిందకు వాలుగా ఉంటుంది. పైనుంచి ఏదైనా పడేస్తే కిందకు దొర్లుకుంటూ వెళ్తుంది. ఆ అడవి లోపలికి వెళ్తే అక్కడ ఏముందో ఎవరికీ తెలియదు. అలాంటి ఒక రోడ్డులో వాలుగా ఉన్న ప్రాంతం నుండి వాహనాలపై వెళ్తున్న వారికి అక్కడున్న చెరువు నుండి దుర్వాసన వచ్చింది. ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఇంత దుర్వాసన వస్తోందని అక్కడి ప్రజలు అనుమానించారు. ఏదైనా జంతువు చనిపోయి ఉంటుందని మొదట జనం అనుకున్నారు. అదే అనుమానంతో లోపలికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. అప్పుడు దూరంగా 2 చెట్ల మధ్య వారికి ఒక గోనె సంచి కనిపించింది. ఆ గోనె సంచి చుట్టూ ఈగలు ముసురుకున్నాయి. దాన్ని చూడగానే ఆ దుర్వాసన అక్కడి నుండే వస్తోందని వారికి అర్థమైంది. వెంటనే జనం పోలీసులకు ఈ విషయాన్ని చెప్పారు. ఆ ప్రాంతానికి వచ్చిన పోలీసులు గోనె సంచిని తీసుకుని బయటకు తెచ్చారు. దాన్ని విప్పినప్పుడు విపరీతమైన దుర్వాసన వచ్చింది. అయితే అందులో ఒక యువకుడి శవం కనిపించింది. ఆ వ్యక్తిని చూడగానే అతని వయసు 23 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే శరీరంపై ఎక్కడ ఎలాంటి గాయాలు లేవు, కత్తిపోట్లు లేవు, తలపై కొట్టినట్లు ఎలాంటి గాయాలు లేవు. కానీ శవం దాదాపు కుళ్ళిపోయింది. అప్పుడు పోలీసులు అతని ముఖం చూపించి ఇతను మీకు తెలుసా అని అడిగారు. కానీ ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదని జనం చెప్పారు. అప్పుడు శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అక్కడ పోస్టుమార్టం చేసిన డాక్టర్ ఆ యువకుడు ఊపిరాడక చనిపోయాడని చెప్పారు. అయితే హంతకుడిని పట్టుకోవాలంటే మొదట చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాలి. ప్రస్తుతం ఆ బాధితుడి గుర్తింపు కార్డులు ఏవి అతని షర్టు జేబులో కానీ ప్యాంటు జేబులో కానీ లేవు.
కానీ పోలీసులకు దొరికిన ఒకే ఒక్క క్లూ ఏంటంటే ఆ బాధితుడి చేతిపై యమున అనే పేరు పచ్చబొట్టు పొడిచి ఉంది. వెంటనే పోలీసులు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక సమాచారం పంపించారు. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న ఎవరైనా యువకుడు తప్పిపోయాడని, అతని చేతిపై యమున అనే పేరుతో పచ్చబొట్టు ఉందని ఎవరైనా మిస్సింగ్ కేసు పెట్టారా అని వాకప్ చేశారు. అప్పుడు ఒక విషయం తెలిసింది. తిరుచులో 50 ఏళ్ల యమున అనే మహిళ కొన్ని రోజుల క్రితం తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు ఆ యమునను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. ఏమ్మా, మీ కొడుకుకు ఏమైంది? అతను ఎందుకు కనిపించకుండా పోయాడు? మీరు అతన్ని చివరిసారిగా ఎప్పుడు చూశారు అని పోలీసులు ప్రశ్నించారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, నా కొడుకు పేరు సెల్వకుమార్. వాడి వయసు 21 సంవత్సరాలు. నాకు భర్త లేడు. అయితే మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. నేను ఆ ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నా కొడుకు ఏమన్నాడంటే, నాకు రావలసిన వాటాను నాకు ఇప్పుడే ఇచ్చే అన్నాడు. కానీ వాడు ఇంకా చిన్నపిల్లవాడు. వాడికి బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. వాడు ఏ పని చేయడం లేదు. అలాంటి వాడికి నేను అంత పెద్ద మొత్తంలో డబ్బు వాడి చేతికి ఇస్తే దాన్ని సర్వనాశనం చేస్తాడు. దాన్ని వాడే అనవసరంగా ఖర్చు చేయొచ్చు, లేదంటే ఎవరైనా మోసం చేయొచ్చు. అందువల్ల నేను ఏం చెప్పానంటే, నువ్వు కొంచెం ఓపిక పట్టరా, ముందు పెళ్లి చేసుకో, జీవితంలో స్థిరపడు, ఆ తర్వాత డబ్బు ఇస్తా అని చెప్పాను. ఆ రోజు నుంచి నా కొడుకు నాతో గొడవ పడ్డాడు. కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఎవరైనా స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఉంటాడని మొదట అనుకున్నాను. రేపో మాపో వస్తాడని ఎదురు చూశాను. కానీ వాడు తిరిగి రాలేదు. అందుకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఇంతకీ వాడి గురించి ఏమైనా తెలిసిందా సార్ అని అడిగింది. అప్పుడు పోలీసులు, మాకు ఒక శవం దొరికింది, చూసి చెప్పండి అన్నారు. ఆ మాట వినగానే యమున చాలా ఏడ్చింది. భయపడుతూనే మార్చురీకి వెళ్ళి శవాన్ని చూసింది. సార్, వీడు నా కొడుకే, వాడి చేతిపై ఉన్న పచ్చబొట్టు నా పేరే అని బాగా ఏడ్చింది. వాడు ఇలా కోపంతో వెళ్ళి ఇలా చనిపోతాడని తెలిసి ఉంటే ఆ రోజే ఆస్తిని వాడి పేరిట రాసి ఇచ్చేదాన్ని అని రోధించింది. అప్పుడు పోలీసులు ఈ సెల్వకుమార్ను ఎవరు హత్య చేసి ఉంటారనే కోణంలో విచారణ చేశారు. చెడు స్నేహాల వల్ల హత్య జరిగిందా, లేక ప్రేమ వ్యవహారం వల్ల అతన్ని చంపేశారా అనే కోణాల్లో పోలీసులు విచారించారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే ఈ హత్య జరిగిన 15 రోజుల తర్వాత, అంటే 2013 నవంబర్ 17వ తేదీన పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇంతకు ముందు గోనె సంచి దొరికిన ప్రాంతంలోనే ఒక డ్రమ్ము ఉందని జనం చెప్పారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అప్పుడు పోలీసులు గమనించిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు సెల్వకుమార్ శవాన్ని సంచిలో పెట్టి పైనుంచి కిందకు తోసేశారు. ఆ మూట తిరుగుతూ కిందున్న చెట్టు సందులో ఇరుక్కుపోయింది. వాసన వచ్చి జనం గుర్తించి పోలీసులకు చెప్పడంతో ఆ హత్య విషయం పోలీసులకు తెలిసిపోయింది. ఒకవేళ ఆ మూట పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయి ఉంటే ఆ హత్యను ఎవరూ కనుగొనలేకపోయేవారు. మరి ఇప్పుడు ఈ డ్రమ్ము ఎక్కడ దొరికిందంటే, సెల్వకుమార్ శవం దొరికిన చోటు నుండి కొంచెం లోపలికి వెళ్ళగా ఆ ప్రదేశంలో డ్రమ్ము కనిపించింది. ఇప్పుడు పోలీసుల అంచనా ఏంటంటే, మొదటిసారి వారు సంచిని విసిరేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈసారి డ్రమ్మును కూడా పైనుండి కిందకు దొర్లించి వదిలేశారు. ఆ గోనె సంచిలా కాకుండా ఈ డ్రమ్ము కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించి లోపలికి వెళ్ళింది. కానీ హంతకులు అనుకున్నంత దూరం వెళ్లకుండా కొన్ని చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆ డ్రమ్మును పైకి తెచ్చి తెరిచారు. లోపలి నుండి భయంకరమైన దుర్వాసన వచ్చింది. లోపల ఒక యువతి శవం ఉంది. ఆమె వయసు దాదాపు 25 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయి శవాన్ని చూడగానే ఒక కానిస్టేబుల్ షాక్ అయ్యాడు. అతడు ఆఫీసర్తో ఏం చెప్పాడంటే, సార్, ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. 2 వారాల క్రితం ఇదే చోట మనకు సెల్వకుమార్ శవం దొరికింది కదా. అప్పుడు విచారణ కోసం మేము వారి ఇంటికి వెళ్ళాం. అక్కడ ఈమె నాకు కనిపించింది. ఈమె ఎవరంటే సెల్వకుమార్ అక్క సత్య అని చెప్పాడు. 2 వారాల వ్యవధిలోనే అక్క తమ్ముళ్ళ శవాలు ఒకే చోట దొరికాయి. సత్య శవాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపించారు. అందులో తేలింది ఏంటంటే, ఆమె తలపై కూడా ఇనుపరాడుతో గట్టిగా కొట్టారు. ఆ దెబ్బ వల్లే ఆమె హత్యకు గురైంది. ఇప్పుడు అదే ఇంట్లో ఉండే సత్య కూడా చనిపోయిందని యమునకు చెప్పగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె తేరుకున్న తర్వాత, బాగా ఆలోచించండి, మీ కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీరు ఇల్లు అమ్ముతున్నామని చెప్పారు కదా, ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా అని పోలీసులు అడిగారు. మాకు శత్రువులు ఎవరూ లేరని యమున మళ్ళీ చెప్పింది.
ఆల్రెడీ సెల్వకుమార్ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కానీ ఇప్పుడు దొరికిన రెండో శవం సత్య గురించి ఒక్క క్లూ అయినా కనిపెట్టాలని పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వారి తెలివితేటలు, అనుభవాన్ని రంగరించి ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు వారికి ఒక క్లూ దొరికింది. ఆ డ్రమ్మును ఎక్కడ కొన్నారో తెలిసేలా వ్యాపారి పేరు రాసి ఉంది. ఆ డ్రమ్ముపై శివ ట్రేడర్స్ అని రాసి ఉంది. ఈ శివ ట్రేడర్స్ ఎవరో అని విచారించగా ఆ షాపు పక్కనే ఉందని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఈ డ్రమ్మును చూపించారు. అది చూడ్డానికి కొత్తగా ఉంది. దాన్ని కేవలం 2 రోజుల క్రితమే కొన్నారని షాపు వాళ్ళు చెప్పారు. ఇంతకీ ఎవరు కొన్నారని అడిగితే పుగలేంది కృష్ణకుమార్ అనే వ్యక్తులు కొన్నారని షాపతడు చెప్పాడు. వారి గురించి తెలుసా అని అడిగితే ఇక్కడే ఉంటారని ఆ షాపతను వారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ 2 వ్యక్తులను పట్టుకున్న పోలీసులు ఈ డ్రమ్మును మీరే కొన్నారా అని అడిగితే అవునని చెప్పారు. మీరెందుకు దీన్ని కొన్నారని అడిగితే మా సార్ కోసం కొన్నామని చెప్పారు. మా బాస్ పేరు కన్నన్. ఆయన ఒక జ్యోతిష్యుడు. పాత వస్తువులను దాచుకోవడానికి డ్రమ్ము కావాలంటే మేము కొనుక్కెళ్ళి ఆయన ఇంట్లో పెట్టామని చెప్పారు. ఎక్కడ పెట్టారో చూపించండి అని పోలీసులు అడిగితే వారు కన్నన్ ఇంటికి తీసుకెళ్లారు. కానీ వారు పెట్టిన చోట ఆ డ్రమ్ము ఇప్పుడు లేదు. అయితే ఈ కన్నన్ పేరు వినగానే విచారణ చేస్తున్న పోలీసులకు 6 ఏళ్ల క్రితం జరిగిన దురైరాజు హత్య కేసు గుర్తుకొచ్చింది. ఆ కేసులో దురైరాజు చివరిగా ఫోన్ చేసింది ఈ జ్యోతిష్యుడు కన్నన్కే. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ విచారణ పరిధిలోకి వచ్చాడు. ఈ డ్రమ్ను నువ్వే కొనమని చెప్పావట కదా అని పోలీసులు అడిగితే అవును సార్, నేనే కొనమని చెప్పాను. కానీ అందులోకి ఒక మహిళ శవం ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పాడు. పాత వస్తువులు వేసుకుందామని డ్రమ్మును కొన్నాను. కానీ మరుసటి రోజు ఉదయం దాన్ని వాడుకుందామని చూస్తే అక్కడ లేదు. ఎవరో దాన్ని దొంగిలించారని చెప్పాడు. కానీ అతని మాటలను పోలీసులు నమ్మలేదు. ఈ ఇంట్లో విలువైన వస్తువులను వదిలేసి డ్రమ్ము కోసం దొంగలు వచ్చారా అని పోలీసులు నిలదీశారు. పోలీసుల ట్రీట్మెంట్ను తట్టుకోలేక జ్యోతిష్యుడు కన్నన్ నిజం చెప్పడం మొదలుపెట్టాడు. సార్, మీరు అనుకున్నట్లు నేను కేవలం ఈ సత్య అనే అమ్మాయిని మాత్రమే చంపలేదు, మొత్తం 5గురిని చంపా అని చెప్పాడు. ఆ మాట వినగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని హత్యల పరంపర 12 ఏళ్ల క్రితమే మొదలైంది. గతంలో తంగవేలు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. ఆయన గొప్ప ధనవంతుడు. ఆయనకు యమున అనే భార్య ఉంది. వారికి 2 పిల్లలు. కూతురు పేరు సత్య, కొడుకు పేరు సెల్వకుమార్. ఈ సంఘటన జరిగినప్పుడు సత్య వయసు దాదాపు 12 సంవత్సరాలు, కొడుకు సెల్వకుమార్ వయసు 10 సంవత్సరాలు. ఆ సమయంలో తంగవేలు డైమండ్ బిజినెస్ చాలా అద్భుతంగా సాగుతోంది. కానీ ఒకానొక సమయంలో వ్యాపారం దెబ్బతినడం మొదలైంది. అప్పులు కూడా పెరిగాయి. ఈ సమయంలోనే ఆయనకు కన్నన్ అనే జ్యోతిషుడు గురించి తెలిసింది. వ్యాపారంలో పుంజుకునేలా ఆయన పూజలు చేస్తారని తెలుసుకుని కన్నన్ను సంప్రదించాడు. కన్నన్ కొన్ని పూజలు చేసిన తర్వాత కాకతాళీయంగానో లేక పూజల వల్లనో తెలియదు కానీ ఆయన బిజినెస్ మళ్ళీ పుంజుకుంది. దాంతో తంగవేలుకు కన్నన్పై నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. తరచుగా వ్యాపారి తంగవేలు ఇంటికి కన్నన్ వచ్చి వెళ్ళేవాడు. ఈ క్రమంలో యమున, కన్నన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తంగవేలుకు తెలియకుండా ఇద్దరు ఎంజాయ్ చేసేవారు. ఒకరోజు వారిద్దరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా తంగవేలు ఇంటికి వచ్చాడు. ఆయన భార్య తలుపులు తీసింది. కానీ ఇంట్లో సోఫాలో కూర్చుని ఉన్న కన్నన్ను చూసి తంగవేలు ఆశ్చర్యపోయాడు. కన్నన్తో క్యాజువల్గా మాట్లాడి అతన్ని పంపించిన తంగవేలు ఆ తర్వాత భార్యతో గొడవపడ్డాడు. నేను లేనప్పుడు ఈ జ్యోతిషుడు వచ్చాడని అనుకుందాం, కానీ నువ్వు తలుపులు ఎందుకు మూసావు? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోందని నిలదీశాడు. ఆ రోజుకు ఏదో సర్దుబాటు చేసుకున్నారు. కానీ మరొక రోజు వారిద్దరూ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. అప్పుడు తంగవేలు కోపంతో తన భార్యను కొట్టబోయాడు. హఠాత్తుగా జ్యోతిషుడు ఒక ఇనుపరాడ్ తీసుకుని తంగవేలు తలపై బలంగా కొట్టాడు. అప్పుడు తంగవేలు స్పృహ కోల్పోయాడు. ఈ సంఘటనతో యమున షాకు గురైంది. అప్పుడు ఈ జ్యోతిషుడు ఆమెతో ఏమన్నాడంటే, నేను చాలా కాలంగా గమనిస్తున్నాను, మీ భర్తకు దెయ్యం పట్టింది. ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్లి పూజలు చేస్తాను. ఆ తర్వాత ఏ సమస్య ఉండదని చెప్పాడు. నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయని యమున చెప్పింది. అప్పుడు ఈ జ్యోతిషుడు కన్నన్ తనకు నమ్మకమైన కారు డ్రైవరు షణ్ముగంను పిలిపించాడు. వారిద్దరూ కలిసి స్పృహలో లేని తంగవేలు శరీరాన్ని డిక్కీలో పెట్టుకుని తిరుచు దాటి బయటకు వెళ్లారు. నిజానికి తంగవేలు అప్పటికి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. వారు కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని చూశాడు. చాలామంది నిర్మాణ కార్మికులు గోతులు తవ్వి పిల్లర్లు వేయడం కోసం సిద్ధం చేశారు.
కాసేపట్లో కాంక్రీట్ మిక్సర్ వస్తోందని అంతా మాట్లాడుకుంటున్నారు. భోజనం సమయం కావడంతో కూలీలంతా తినడానికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో జ్యోతిష్యుడు కన్నన్కు ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అక్కడ పనిచేసే వాళ్లకు ఎవరికీ తెలియకుండా మైకంలో ఉన్న తంగవేలును గోతిలో పడేసి పైన మట్టిని కంకరను కప్పేశాడు. కూలీలు ఏం చేస్తారా అని పక్కకు వెళ్లి దాక్కున్నాడు. కాంక్రీట్ మిక్సర్ రావడంతో వాళ్ళు పిల్లర్ల గుంతల్లో నింపుకుంటూ వెళ్లారు. ఇదంతా చూసిన కన్నన్ ఇకపై ఈ శవం ఎప్పటికీ దొరకదు అని అనుకున్నాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడి సమయం బాగున్నట్లుంది. అతను అనుకున్నట్లే అంతా పక్కాగా జరిగిపోయింది. ఆ తర్వాత యమున తన భర్త గురించి అడిగినప్పుడల్లా అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పేవాడు. భర్త ఇంట్లో లేకపోతే కన్నన్తో సంతోషంగా ఉండొచ్చని ఆమె కూడా అనుకుంది. కొన్ని సంవత్సరాల పాటు వారి వివాహేతర సంబంధం కొనసాగింది. ఇదే సమయంలో దురైరాజ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి యమునతో గొడవపడ్డాడు. నీ భర్త చాలా డబ్బు తీసుకుని మాయమైపోయాడు, ఇప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయి అని ఫోర్స్ చేశాడు. అప్పుడు ఈ యమున ఏం చెప్పిందంటే, నా దగ్గర డబ్బులు లేవు అంది. అప్పుడు దురైరాజ్ ఆమెను తేరిపార చూశాడు. అతనికి ఆమెపై వ్యామోహం కలిగింది. నువ్వు డబ్బు ఇవ్వలేకపోతే ఇంకో రకంగా నా అప్పు తీర్చు అన్నాడు. యమునకు కూడా ఈ దురైరాజు బాగా నచ్చాడు. అందువల్ల సరేనని ఒప్పుకుంది. అప్పటి నుంచి యమున ఇంటికి దురైరాజు తరచుగా వచ్చి వెళ్తుండేవాడు. ఈ విషయం జ్యోతిష్యుడు కన్నన్కు తెలిసినప్పుడు అతను కుత ఉడికిపోయాడు. యమున కేవలం నాకే సొంతం అనుకుంటే ఇప్పుడు మధ్యలోకి ఈ దురైరాజు వచ్చాడేంటి అనుకున్నాడు. అందువల్ల కన్నన్ నేరుగా దురైరాజుతో మాట్లాడాడు. యమునకు దూరంగా ఉండమంటే కుదరదని దురైరాజు చెప్పాడు. అప్పుడు కోపంతో రగిలిపోయిన కన్నన్ ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కన్నన్ ఒకరోజు యమునకు తన ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోను ద్వారానే దురైరాజుకు ఫోన్ చేయించాడు. తన ఇంటికి రమ్మని చెప్పించాడు. చాలా సంతోషంగా దురైరాజ్ యమున ఇంటికి వచ్చాడు. అప్పుడు కన్నన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. లోపలికి వచ్చిన దురైరాజ్ కన్నన్ ఎంత దుర్మార్గుడో తెలియకుండా అతన్ని బయటికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు కోపంతో రగిలిపోయిన కన్నన్ ఒక రాడు తీసుకుని దురైరాజు ఏమరపాటుగా ఉన్న సమయంలో తలపై గట్టిగా కొట్టాడు. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఆ దెబ్బకు యమున భయపడిపోయింది. జ్యోతిషుడు కన్నన్కు కోపం వస్తే ఏం చేయగలడో అప్పటి వరకు ఆమెకు తెలియదు. ఇప్పుడు శవాన్ని ఎలా వదిలించుకోవాలని కన్నన్ ఆలోచిస్తుండగా అతని డ్రైవర్ శక్తివేల్ గుర్తుకొచ్చాడు. ఆ డ్రైవర్ను కూడా చంపేయాలని కన్నన్ అనుకున్నాడు. వెంటనే కన్నన్ బయటకు వెళ్ళి, మిమ్మల్ని దురైరాజు పిలుస్తున్నాడు, లోపలికి రండి అన్నాడు. అప్పుడు డ్రైవర్ శక్తివేల్ అతని మాటలను నమ్మి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో అడుగు పెట్టగానే శక్తివేల్ను కూడా రాడ్తో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత తన కారు డ్రైవర్ షణ్ముగంతో కలిసి ఇది ఒక కారు ప్రమాదంలో కన్నన్ ప్లాన్ చేశాడు. ఇక యమున దగ్గరకు వచ్చిన కన్నన్, ఇప్పుడు నీ రెండో సమస్య కూడా తీరిపోయింది, ఇక నిన్ను ఆ దురైరాజు ఎలాంటి ఇబ్బంది పెట్టడు అని చెప్పాడు. జ్యోతిష్యుడు కన్నన్ యమున ఇద్దరు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇలా 6 ఏళ్ల పాటు వారి మధ్య బంధం కొనసాగింది. తంగవేల్ అనే వ్యక్తి హత్య జరిగి అప్పటికి 10 ఏళ్లు దాటిపోయింది. ఈ సమయంలోనే యమునకు ఒక ఆలోచన వచ్చింది. తన భర్త తన కోసం వదిలి వెళ్ళిన ఇంటిని అమ్మేయాలని అనుకుంది. తిరుచిలోని ఆ ఇంటిని 5 కోట్లకు అమ్మేయాలని అనుకుంది. వచ్చిన డబ్బును 3 భాగాలు చేసి ఒక భాగం కూతురుకు, ఇంకో భాగం కొడుక్కి, మరో భాగం తను ఉంచుకోవాలని అనుకుంది. కానీ సమస్య ఏంటంటే కొడుకుకు వాటా ఇస్తే అతడు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడని కంగారు పడింది. అందువల్ల నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక ఇస్తానని చెప్పింది. కానీ కొడుకు ఒప్పుకోలేదు. నా వాటా నాకు ఇచ్చేయి, నా బతికేదో నేను బతుకుతాను అని అన్నాడు. యమున ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగింది. అప్పుడు సెల్వకుమార్ ఏమన్నాడంటే, అమ్మా, నీ గురించి నాకు ఏమీ తెలియదని అనుకున్నావా? నీకు ఆ జ్యోతిష్యుడికి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందనే విషయం నాకు తెలుసు. అంతేకాదు, తంగవేలు నాన్నను తలపై రాడ్తో కొట్టి స్పృహ తప్పిన తర్వాత బయటకు తీసుకెళ్లాడు. అప్పుడు నువ్వు కూడా సరేనని అన్నావు. నాన్నను అతను తీసుకెళ్లి 10 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆయన జాడలేదు. అంటే మీరిద్దరే కలిసి ఆయన్ను చంపి ఉంటారు. నా వాటా నాకు ఇవ్వకపోతే ఈ విషయం బయటకు చెబుతానని బెదిరించడంతో యమున నిర్ఘాంతపోయింది. వెంటనే ఆమె కన్నన్కు విషయం చెప్పింది. ఇక వేరే దారి లేదు, సెల్వం కథ కూడా ముగించాలని కన్నన్ డిసైడ్ అయ్యాడు. ఒకరోజు రాత్రి అతను ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న సమయంలో జ్యోతిష్యుడు వచ్చాడు. అప్పుడు యమున తలుపు తెరిచింది.
నిద్రపోతున్న సెల్వం ముఖంపై జ్యోతిషుడు దిండు పెట్టి బలంగా నొక్కాడు. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చంపాక శవాన్ని గోనె సంచిలో కట్టి అడవి ప్రాంతానికి తీసుకువెళ్లి ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో వదిలేశాడు. ఆ సంచి ఒక చెట్టులో ఇరుక్కుపోయి సెల్వకుమార్ హత్య విషయం బయటపడింది. అయితే సెల్వంను చంపిన తర్వాత యమునపై అనుమానం రాకుండా ఆమెతో మిస్సింగ్ కేసు పెట్టించాడు. ఒకవేళ పోలీసులు శవాన్ని కనిపెడితే నీ దగ్గరకు వచ్చి మీ కొడుకు గురించి మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు. అందువల్లే నువ్వు కంప్లైంట్ చేయి అని చెప్పాడు. కానీ దీని వెనక జ్యోతిషుడు కన్నన్ ఉన్నాడనే విషయం పోలీసులకు తెలియదు. ఇక ఆ కుటుంబంలో యమున, సత్య మాత్రమే ఉన్నారు. సత్యకు ఆమె తల్లికి ఆస్తి విషయంలో గొడవ వచ్చింది. అప్పుడు సత్య ఏముందంటే, తమ్మునికి వాటా ఇవ్వకూడదనే ఉద్దేశంతో నువ్వే వాణ్ణి జ్యోతిష్యుడి సాయంతో చంపేయించావు. ఆ విషయం నాకు బాగా తెలుసు, నీ అసలు రంగును బయట పెడతా అని అంది. ఆ మాటలకు యమున మరోసారి షాక్ అయింది. వెంటనే ఈ విషయాన్ని జ్యోతిష్యుడికి చెప్పింది. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఇక సత్యను చంపడం తప్ప వేరే దారి లేదు అన్నాడు. వెంటనే ఇనుపరాడ్ తీసుకుని సత్య తలపై కొట్టి చంపేశాడు. ఈసారి కూడా శవాన్ని అదే అడవిలో పడేయాలని అనుకున్నాడు. అయితే గతంలో సంచిలో కట్టి పడేయడం వల్ల అది చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. అందుకని ఈసారి ఒక డ్రమ్ము కొందాం, డ్రమ్మును దొర్లిస్తే అది చక్రంలాగా దొర్లుకుంటూ కిందకు పడిపోతుందని అనుకున్నాడు. వెంటనే తాను కూలికి పెట్టుకున్న వారికి చెప్పి డ్రమ్ము తెప్పించాడు. కానీ ఎంత తెలివిగా ఆలోచించినా చిన్న తప్పు చేశాడు. ఆ డ్రమ్ము ఎక్కడ కొన్నారో తెలిపే స్టిక్కర్ను తీసేయలేదు. సత్య శవాన్ని ఆ డ్రమ్ములో పెట్టి పారేసిన తర్వాత ఆ స్టిక్కర్ ద్వారా పోలీసులు చాలా తెలివిగా కన్నన్ను పట్టుకున్నారు. ఈ మేరకు కన్నన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో యమునకు ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇద్దరిని విడివిడిగా విచారించినప్పుడు ఆ జ్యోతిషుడు ఏం చెప్పాడంటే, ఈ హత్యలకు ప్లాన్ వేసి నన్ను రెచ్చగొట్టింది యమునే అని చెప్పాడు. ఇంకోవైపు యమున ఏమందంటే, ఇదంతా చేసింది ఆ జ్యోతిషుడే అని చెప్పింది. శిక్ష నుండి తప్పించుకోవడానికి ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోలీసులు వారిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి విచారించినప్పుడు ఇద్దరు ఘోరంగా తిట్టుకున్నారు. నువ్వు చెప్పడం వల్లే ఈ హత్యలు చేశానంటూ పరస్పరం కొట్టుకున్నారు. నా భర్త చనిపోయిన విషయమే నాకు తెలియదని యమున చెప్పినప్పటికీ ఆమె మాటలను నమ్మడానికి పోలీసులు సిద్ధంగా లేరు. 10 నుంచి 12 సంవత్సరాల పాటు స్పృహ లేకుండా ఉన్న భర్తను ఆ జ్యోతిషుడు తీసుకువెళ్ళాడు. మరి ఇప్పటి వరకు ఆ భర్త ఎక్కడ ఉన్నాడు అని ఆమె ఎప్పుడూ అడగలేదు. అలాంటప్పుడు భర్త ఎలా బతికి ఉంటాడు? అందువల్లే ఆమె మాటలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మొత్తంగా చూస్తే వీరిద్దరూ కలిసి 5 హత్యలు చేశారు. 2013లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు దాదాపు 10 సంవత్సరాలు సాగింది. చివరకు 2022వ సంవత్సరంలో తీర్పు వచ్చింది. కన్నన్ యమునకు కోర్టు ఎలాంటి పరోల్ లేని జీవిత ఖైదు శిక్ష విధించింది. తొలి హత్య 2002లో జరిగితే చివరి శవం దొరికింది 2013లో. దాదాపు 11 ఏళ్ల పాటు తాము చేసిన పాపాలు ఎవరికీ తెలియవు, తాము క్షేమంగా ఉన్నామని కన్నన్ యమున భావించారు. సీసీటీవీలు లేని కాలం, ఫోన్ డేటా దొరకని రోజుల్లో పక్కా ప్లాన్తో తప్పించుకున్న చివరికి ఒక చిన్న డ్రమ్ము స్టిక్కర్ రూపంలో కాలం వారిని పట్టుకుంది. ఈ 5 హత్యలకు కారణం ఏంటంటే యమున, కన్నన్ మధ్య ఉన్న వివాహేతర సంబంధం. వీరి అక్రమ సంబంధం మొదట భర్తను మింగేసింది. ఆ తర్వాత దురైరాజును, అతని డ్రైవర్ను బలి తీసుకుంది. చివరికి కడుపున పుట్టిన 2 పిల్లలను కూడా యమున కిరాతకంగా చంపేసింది. ఏ తల్లి అయినా తన బిడ్డల ఆనందం కోసం ప్రాణాలైనా ఇస్తుంది. కానీ ఇక్కడ 5 కోట్ల ఆస్తి కోసం, తన తప్పులు ఎక్కడ బయటపడతాయోననే స్వార్థం కోసం కొడుకును కన్నన్ దిండుతో నొక్కి చంపేస్తుంటే చూస్తూ కూర్చుంది. ఎక్కువ డబ్బు అడిగిన కూతుర్ని రాడ్తో కొట్టి ప్రియుడు చంపుతుంటే యమున అడ్డుకోలేదు. చివరికి వారి పాపం పండింది. మనం చేసే ప్రతి మంచి చెడులు ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు తిరిగి వస్తాయనే విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.